ఒకప్పుడు నటుడిగా మోడల్గా అభిమానులను సొంతం చేసుకున్న అబ్బాస్ ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా మారిపోయారు. ఇది కూడా ఓ ఉద్యోగమే. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఇదే చేస్తున్నారు ఈయన. మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ ఎవరికి ఏ సలహాలు కావాల్సినా కూడా తనదైన శైలిలో అందిస్తున్నారు అబ్బాస్. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు అబ్బాస్. ఇప్పుడు కూడా జూన్ 5న ఆక్లాండ్లో ఓ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అడగాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అబ్బాస్. అక్కడి భారతీయులతో కలిసి కాలం గడపడమే కాకుండా వాళ్ళతో ఫోటోలకు కూడా పోజులిస్తున్నారు. ఒకప్పుడు ఆయన స్టార్, అమ్మాయిలకు డ్రీమ్ బాయ్, సోలో హీరోగా నటిస్తూనే అగ్రనటుల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ఓ స్థాయికి చేరుకున్నారు. కట్ చేస్తే కుటుంబాన్ని పోషించేందుకు ఒకానొక సమయంలో మెకానిక్గా, టాక్సీ డ్రైవర్గా పనిచేశారు. ఆయనెవరో కాదు, ప్రేమదేశం సినిమాతో అటు కాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించిన అబ్బాస్ తానెందుకు సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన ఒడిదుడుకుల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఆత్మహత్య ఆలోచన వచ్చింది, కానీ తనని తాను ప్రైవేట్ పర్సన్గా అభివర్ణించుకున్న అబ్బాస్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్నారు. కోవిడ్ సమయంలో జూమ్ ద్వారా అభిమానులకు దగ్గరయ్యానని పేర్కొన్నారు.